సార్ నమస్తే అండి. నిన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అసలు ఏదైనా చంద్రబాబు కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచేంటి? ఈ రోజున ఈళ్ళు 20 నెలల కాలంలో కూడా దోచుకో, దాచుకో, పంచుకో అన్న కాన్సెప్ట్‌తోనే చేస్తున్నారు గానీ, ప్రజలకి ఉపయోగపడే విధంగా చంద్రబాబు గాని, ఇటు లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమే చేయట్లేదు అని చెప్పి జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చంటారు? అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టింది ప్రెస్ మీట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అతను ఒక పెద్ద అద్దం ముందు 4 రకాల మైక్ గొట్టాలు పెట్టుకొని ఏ విలేకరిని కూడా ఒక్క ప్రశ్న అడగనీయకుండా తనకు ఏది తోస్తే అదే మాట్లాడుకుంటూ గతాన గవర్నమెంట్లో తను ఏ విధంగా వ్యవహరించాడో అదే మళ్ళీ చెప్పుకుంటూ పోతా ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్యాంటు చొక్కా వేస్తే అబద్ధానికి ప్రతిరూపం అన్నట్టుగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి బతుకే ఒక అబద్ధం. జగన్మోహన్ రెడ్డి జీవితమే ఒక నేరం. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటిది మొత్తం కూడా ఒక స్కామ్. అతను చేసిన పరిపాలన కాదు, అది వ్యాపారం. ప్రతి వ్యవస్థని ధ్వంసం చేసి తను దోచుకో, దాచుకో, పంచుకో అనేటటువంటి విధానాన్ని అమలు చేసి దాన్ని మర్చిపోలేక మళ్ళీ పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చెబుతా ఉన్నాడు. తను నిన్న మాట్లాడింది ప్రెస్ మీట్ కాదు, నిన్న మాట్లాడిందే కాదు, గతంలో ఎప్పుడు జనంతో మాట్లాడినా అతను ప్రెస్ ముందు మాట్లాడింది ప్రెస్ మీట్ కానే కాదు. ఎందుకంటే తనకిష్టమైనటువంటి మీడియాని పిలిపించుకొని తనకిష్టమైనటువంటి స్క్రిప్ట్ని చదువుకుంటూ పోయేటటువంటి ఒక థర్డ్ క్లాస్ విద్యార్థి తప్పితే నిన్న ప్రెస్ మీట్‌గా మేము అంగీకరించాం. ఇంకా మాట్లాడుతూ చంద్రబాబుకి ఫ్యాంటు షర్ట్ ఏస్తే అబద్ధానికి ఫ్యాంటు షర్ట్ ఏస్తే అది చంద్రబాబు. అసలు మోసాలు ఎలా చేయాలో బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు ఎలా అయిపోయాడని చెప్పి కూడా జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చంటారు? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు. నీకు 44, 50 లోపు సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల లోపే తండ్రి యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాలుపడింది నువ్వు. నీ మీద 43,000 కోట్లకి ఈడీ అటాచ్మెంట్ చేసింది కేసు. దీన్ని బట్టి అవినీతి పరుడు నువ్వు కాదా? నీకు ప్యాంటు చొక్కా వేస్తే నువ్వు కాదా అవినీతికి ప్రతిరూపమో నేను అడుగుతా ఉన్నాం. మీరేదో చెప్పిందే చెప్పుకుంటూ ఆ గ్లోబల్స్ ప్రచారం మాటకు మాట పదే 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 మీ కోటని చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని అవినీతికి మహారాజులుగా ప్రజలు గుర్తించారు కాబట్టే 151 నుంచి 11కి పరిమితం చేశారనేటటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అవినీతి పరుడివి, నిన్ను ఈ దేశం వదిలి వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి ఈ దేశపు న్యాయస్థానాలు నీ పాస్పోర్ట్ని సీజ్ చేసినటువంటి ఘనుడివి నువ్వు. నువ్వా వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ విజనరీ లీడర్ గురించి మాట్లాడేటటువంటి అర్హత నీకేముందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే చంద్రబాబు ఈ రోజున అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అన్న జగన్‌మోహన్ రెడ్డి మరి గతంలో ఆయన కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. మరి మనం చూసాం అధికారంలో రాకముందు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా చేశారన్నా? చిక్కటి చిరునవ్వుతో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు చాలా ప్రజలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే తను పాదయాత్ర చేస్తూ ప్రతి తల్లికి చెల్లికి అని వరుసలు కలుపుతా తన ఇంట్లో ఉన్న రక్త సంబంధులకున్న తల్లి చెల్లిని కూడా విడగొట్టుకొని మానవ సంబంధాలకు అతీతంగా ప్రవర్తించినటువంటి ఎవరైనా మానవుడు ఆంధ్ర రాష్ట్రంలో పాలిటిక్స్లో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పాదయాత్ర చేస్తూ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఏది మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి తాగుబోతుల్నే తాకట్టు పెట్టినటువంటి వెధవ ఏదో ఈ పాలసీని నువ్వు రన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, కల్తీ లడ్డూల్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు మర్చిపోయావు. నువ్వు తాగుబోతుల మీద ఏదైతే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావో 20వ తారీఖు వరకు జీతాలు లేని ఆర్థిక బడ్జెట్ని నువ్వు కాక్ గురించి నిన్ను మాట్లాడుతూ ఉన్నావు. నీకు అసలు అర్హత ఎక్కడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, నువ్వు మర్చిపోయిన నీ పరిపాలనలో ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని నాకు లోన్లు ఇవ్వండి నేను మీకు తీరుస్తానని చెప్పేసి దాన్ని మాత్రమే నువ్వు తాకట్టు పెట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి
మద్యపానాన్ని నిషేధించకపోగా దాన్ని సొంత వ్యాపారంగా మలుచుకొని డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఈరోజు లిక్కర్ స్కామ్కి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక విధంగా చెప్తా ఉన్నారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్కి నువ్వు ఒడిగట్టినటువంటి అపర మేధావివి, క్రిమినల్ ఆలోచనలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ మొత్తం కూడా నువ్వు అద్దంలో తనకు తాను చూసుకుంటూ మాట్లాడినట్టుగా నాకు గతంలో మనం అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్ పెట్టారు. అధికారం కూడా నేషనల్ మీడియాలతో కూడా మాట్లాడారు. మరి అలాంటప్పుడు మాట్లాడిన మనిషి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నేను తెలుగు మాటలు కూడా కొన్ని పలకలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అదే ప్రయాణ ఆయన మాట్లాడుతూ కొంచెం తెలుగులో వీక్ అని చెప్పి ఆయన నోటి ఆయనే మాట్లాడారు. మరి గతంలో ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు, ఇప్పుడు నాకు తెలుగే రాదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మరి మా తెలుగుదేశం శ్రేణులు ఆయన గారు మందులు తింటున్నాడంటే మీరు నమ్మటం లేదుగా. ఎందుకంటే అతనికి తెలుగు రాదు, హిందీ రాదు. అదే ఇంగ్లీష్కి వెళ్తే ఎవరైనా క్వశ్చన్ అడిగారు, ఇట్స్ సో లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి పక్కకెళ్ళేటటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇస్తే దాన్ని అబాసు పాలు చేసి వ్యాపారంగా మార్చుకున్నటువంటి అత్యంత హిట్లర్కి ప్రతిరూపం అనొచ్చు. ఇతను నిన్న మాట్లాడుతూ కోవిడ్ను చాలా చక్కగా మేనేజ్ చేశాడంట. నువ్వు మేనేజ్ చేసింది కోవిడ్ వస్తూ ఉందంటే డోలో 650 వేసుకోండి, దీని గురించి ఎందుకని మాట్లాడి కనీసం ప్రకృతి పరంగా అందేటటువంటి ఆక్సిజన్ కూడా లేకుండా జనాలు కుప్పలుగా పడి చస్తూ ఉంటే నీ ప్యాలెస్ దాటి బయటికి రాలేదు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అతని గురించి ఎంత మాట్లాడుకుంటే అంత సమయం వేస్ట్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అన్న మరి ఏదైతే ఈ రోజున వైసీపీ నాయకులందరూ ఆరోపిస్తున్నారు, ఇటు కూటమి నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ విషయం. ఒక పక్కన వైసీపీ నాయకులేమో ఇందాపూర్ అనే సంస్థతో చంద్రబాబు హెరిటేజ్ టైఅప్ అయ్యాడు, దాని నుంచి నెయ్యి పంపించాడు, చంద్రబాబు వల్లే కల్తీ జరిగిందని చెప్పి వైసీపీ నాయకుల ఆరోపణలు. ఎలా చూడొచ్చు మరి? ఇవన్నీ ఆధారాలతో మీకు జనాలు ఎన్నుకున్నారుగా, మీరు వచ్చేసి అసెంబ్లీలో కూర్చొని ప్రజలందరికీ కూడా వినపడేటట్టు చేయవచ్చుగా. ఎక్కడంటే ఆ వీధిలో ఈ వీధిలో కుక్కలు మొరిగినట్టు మొరగాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏ ఆధారం ఉంటే ఆ ఆధారంతో ప్రజా కోర్టులో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి, మీరు తప్పు చేశారని చెప్పాలి. అంతేకాని హెరిటేజ్ అనేటటువంటి ఒక పాల ఉత్పత్తి లేదా పాలకు సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ ఇందాపూర్ అనే డైరీ దగ్గర నుంచి తీసుకుంటే నీకు వచ్చినటువంటి తలనొప్పి ఏంటయ్యా? అరే నువ్వు నెయ్యి కాని నెయ్యితో ఎలా తయారు చేసావని చెప్తే నోరు మూసుకొని పెదవి విప్పవు. అరే మేము చెయ్యమంటావు, నీ బాబాయ్ ఏమో కల్తీ జరిగిన మాట వాస్తవేనని చెప్తాడు. అరే ముందు మీ బాబాయ్ చెప్పిన మాట నిజమా, లేదా ఇందాపూర్ డైరీతో కలిసి ఇది చీజ్ కొన్నదా, నెయ్యి కొన్నదా, ఆ నెయ్యితో ఇక్కడ తిరుపతి లడ్డూలు తయారు చేస్తూ ఉన్నదా అనేటటువంటి విషయాన్ని ప్రజాకోర్టులో నిలబెట్టి ఓరక కుక్కలు మరిగినట్టు మరగాల్సినటువంటి అవసరం వైసీపీ పార్టీకి లేదు. ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజల సొమ్ముతో జీతాలు టీఏలు డిఏలు తినటం కాదు, రండి మీరు అసెంబ్లీలో కూర్చొని మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంతో దాన్ని ప్రజల సొమ్ముతో ప్రజలందరికీ కూడా మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మీరు చేసే ప్రతి వ్యాఖ్య కూడా వివాదాస్పదమే, కావాలని చేస్తున్నారు. మీరు ఇదేంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్తుంది కదా. మరి రండి సెషన్లో కూర్చొని మాట్లాడండి, లేకపోతే మీకు దమ్ము ధైర్యం లేనటువంటి నాయకులుగానే పరిగణిస్తాం. మరి ఏదైతే చంద్రబాబు ఇలా చేస్తున్నాడు, నెయ్యి కల్తీ చేసిన చంద్రబాబు అని చెప్పి ప్రజల్లో మొత్తం తెలిసిపోయింది. ఈసారి 3 పార్టీల కాదు 35 పార్టీలు కలిసి వచ్చినా సరే వైసీపీ పార్టీని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా గెలిచేది మా ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న. ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? మీరు గతంలో మర్చిపోయారేమో, వై75 175 అన్నాడు. ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. అతను మందులు ఎక్కువగా తింటూ ఉంటాడు కాబట్టి ఆ మందుల ప్రభావంతో 29లో వస్తాం, 30లో వస్తాం, 34లో వస్తాం. అరే స్వామి, నిన్ను 1 టైం సీఎంగా, అది కూడా ఒక రోత సీఎంగా ప్రజలు
గుర్తించారు, నిన్ను పక్కకు పంపించారు. మీరు చేసే ప్రెస్ మీట్తో సహా మీ పార్టీ నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా తెలుగుదేశం పార్టీ గెలవటానికి ఇంకా విజయ అవకాశాలు మెరుగుపరచటమే తప్పితే మీది రాజకీయ పార్టీ కాదు. మీరు ఫ్యాక్షనిస్టులు, మీరు వ్యాపారస్తులు, దండుకొని దాచుకొని రక్త సంబంధిని కూడా చంపేటటువంటి, దూరం చేసుకునేటటువంటి సాంప్రదాయం కలిగినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ నీది. కాబట్టి నిన్ను నీ తల్లి నీ చెల్లె నమ్మలేదు. నువ్వు చెప్పేటటువంటి మాటల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పేసి అనుకుంటా ఉన్నావు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధిని, సంక్షేమాన్ని చాలా చక్కగా జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తా ఉంది సమన్వయంతో. మోడీ గారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని చూసి నువ్వు తట్టుకోలేక నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఒకసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు.